తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మన ఆరోగ్యాలను మనమే పరిరక్షించుకోవాలంటే ఆరోగ్య సూత్రాలను పాటించాలని ప్లాస్టిక్ నిషేధంపై ప్రభుత్వాలు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని పలువురు వక్తలు అన్నారు. భీమవరం పీపీ రోడ్లో పురపాలక సంఘం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, ప్లాస్టిక్ నిషేధ కమిటీ సభ్యులు కంతెటి వెంకటరాజు, చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ నేడు ప్లాస్టిక్ మహమ్మారితో క్యాన్సర్ వ్యాధి వస్తుందని చెబుతున్నా అదే విధంగా వాడడం నిర్లక్ష్య ధోరణిగా ఉందని, అందరూ క్షేమంగా ఉండాలంటే ప్లాస్టిక్ నిషేధించాలని అన్నారు. అనంతరం వాహనదారులకు అవగాహన కల్పించి ఉచితంగా గుడ్డ సంచులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అద్దంకి రామారావు, చింతా రామకోటేశ్వరరావు, బాలేపల్లి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా హెడ్ క్వార్టర్ అయిన పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజ్ఞాన వేదిక ప్రెసిడెంట్ అలాగే కన్వీనర్ రంగసాయి గారు, కంటేటి వెంకటరాజు గారు ఈ కార్యక్రమానికి ముందుండి మా మున్సిపాలిటీ సెక్రటరీని నన్ను ముందుండి నడిపిస్తున్నారు. ప్లాస్టిక్ నిషేధం మీద మనకి ఈ ఆరోగ్యవంతమైన ఈ వాతావరణాన్ని తీసుకొస్తానికి మన జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి గారు, అలాగే జాయింట్ కలెక్టర్, మా మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ రామ్ కుమార్ రెడ్డి గారు, మా కమిషనర్, మా టీము ఎలవేళ ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని ప్రజలకు ఆరోగ్యవంతమైన కార్యక్రమం ప్లాస్టిక్, సింగిల్ ప్లాస్టిక్ యూజ్ని అరికట్టి గుడ్డ సంచులను ముందుకు తీసుకెళ్తాం. ప్రజా ఆరోగ్యాన్ని భావితరాలకు అందిస్తాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రజానీకానికి, మా సెక్రటరీలకి, అలాగే రంగసాయి గారికి, వెంకటరాజు గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గత 2 నెలల నుంచి కూడా మరి మున్సిపల్ కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు, మరి జాయింట్ కలెక్టర్ గారు, విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రంగసాయి గారు మేమంతా కలిసి ఈ ప్లాస్టిక్ అనేటువంటిది నిర్మూలన చేయాలనేటువంటి ఆలోచనతో మేమంతా తిరగడం జరుగుతుంది. మరి దీనికి మనం భావితరాలకి మనం మంచి అందించాలి అనే ఉద్దేశం ఉంటే కనుక మన ప్లాస్టిక్ అనేది విడనాడాలి పూర్తిగా. అది ఒక్కరోజుతో జరిగేది కాదు. అయినా సరే ఎంతవరకు మనం చేయగలదో అంతవరకు చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో గుడ్డ సంచులన్నీ కూడా స్వచ్ఛంద సంస్థలు, మరి దాతల సహకారంతో, మున్సిపాలిటీ వారి సహకారంతో కొన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మిగతా తర్వాత అది ఓన్లీ ప్రచార నిమిత్తమే, అది ఉచితం అనేది అందరికీ ఇవ్వడం కుదరదు. కాబట్టి మీ ఇళ్లలో ఉండేటువంటి క్లాత్లు తీసుకుని సంచులు తీసుకుని, మరి పూర్వకాలంలో మన అందరూ గుడ్డ సంచులతోటి సంతకెళ్ళేవాళ్ళం. నేనైతే చదువుకున్నప్పుడు గుడ్డ సంచులోనే పుస్తకాలు పెట్టుకుని వెళ్ళిన రోజులు ఉన్నాయి. అటు అందరూ కూడా ఆ పూర్వ రోజులు రావాలని కోరుకుంటున్నాను. సంచులు ఎందుకు ఇచ్చామంటే ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ వస్తువులతోటి మన ఆరోగ్యాలు మనం పాడు చేసుకోవాలి. సంపూర్ణమైన ఆరోగ్యం ఉండాలంటే ప్రకృతి సంబంధమైనటువంటి ఇలాంటి గుడ్డ సంచులు వాడితే చాలా మంచిదని మేము ప్రభుత్వం చెప్పిన ప్రకారం చేస్తున్నాం. మరి భీమవరం పురపాలక సంఘం వచ్చిన సంస్థలు, అలాగే కలెక్టర్ గారు చంద్రబాబు నాగరాణి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం. ఇప్పుడు వార్డులా ప్రతి వార్డులో ప్రతి చోట కూడా ఈ ప్రచారం ఎందుకు చేస్తున్నామని అర్థం చేసుకోండి. ప్లాస్టిక్ నిషేధించండి. భీమవరంలో ఇప్పటికీ 50% తగ్గిందని చెప్తున్నారు. ఇంకొక 50 జరిగితే ప్రజారోగ్యం బాగుంటుంది. ఏమైనా సరే జిల్లాలో ఫస్ట్ రావాలని చెప్పేసి ప్లాస్టిక్ నిషేధం మీద ఫస్ట్ రావాలని నేను కోరుకుంటూ ఈ ప్రచార కార్యక్రమాన్ని ఇవాళ ఆ విశాఖపట్నం భీమవరం బోర్డర్లో ఈ కార్యక్రమం ఏర్పాటు. భీమవరం వన్ టౌన్లోని వీరమ్మ పాండ్, బీవీరాజు పార్క్ వద్ద గ్రీన్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి మజ్జిగ చలివేంద్రాన్ని పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ మెంటే సోమేశ్వరరావు సుమారు 16 సంవత్సరాలుగా ఈ మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. 70 రోజుల పాటు దాతల సహకారంతో ఈ కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమంలో దాతలు, సంఘం అధ్యక్షులు పడాల విజయ్ కుమార్, వాసు, సెక్రటరీ కందికట్ల ఆనందరావు, ట్రెజరర్ జూలూరి ఆదినారాయణమూర్తి, తటవర్తి బద్రీనారాయణ, మహేష్, పరిపాటి శ్రీనివాస్, కె వెంకటచరణ్, రామాయణం చిన్నారి, చామరణ సత్యనారాయణ, వడుపు గోపి, కోమటి వెంకటరమణ, తోరం సూర్యనారాయణ, మాదాసు బాబి, మాదాసు సాయి, దారపురెడ్డి త్రివిక్రమ్, భీమనాథం శేషారావు, స్వాతి భాస్కర్రావు, కూచంపూడి పెద్దిరాజు, మల్లుల కొండలరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గ్రీన్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ బీవీరాజు పార్క్ వీరమ్మ పాండ్ వారు చలివేంద్రాన్ని గత 10 సంవత్సరాల నుంచి నిర్విరామంగా చేస్తున్నారు. దీనికి ఎమ్మెల్యే గారు వచ్చి ప్రారంభోత్సవం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి వాకర్స్ మిత్రులు అందరూ స్వచ్ఛందంగా వచ్చి వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి వచ్చి దీన్ని ఎంతో ఆనందంగా జరిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఈరమ్మ పార్క్ గ్రీన్ అసోసియేషన్ తరపున ఈ అసోసియేషన్ వారు దగ్గర ఓ 15 సంవత్సరాలు బట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. అంతకుముందు ఉన్నటువంటి పెద్దవాళ్ళు దీన్ని అనుసరించారు. ఆ తర్వాత వచ్చినటువంటి కమిటీ, నూతన కమిటీ దీన్ని అమలు చేస్తూ చాలా హైలైట్గా ఈ భీమవరంలో గ్రీన్ వాకర్స్ అసోసియేషన్ తరపున వీరమ్మ పార్కు 70 రోజులు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చాలా మంచి క్వాలిటీతో ఈ మజ్జిగని మేము ప్రజలకు అందిస్తున్నాం. 70 రోజులు అంటే చాలా దగ్గర 1,40,00,000 రూపాయలు అయినటువంటి దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. నిజంగా దాతలు కూడా ఎవరు కూడా ఇవ్వను అనేటువంటి మాట లేదు. ప్రతి ఒక్కరు కూడా చెప్పడమే రాసుకోండి అనేటువంటి మంచి మనసు కలిగినటువంటి మరి మాకు పార్కు తరపున ఇచ్చేటువంటి దాతలకు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఈ చక్కటి వాతావరణంలో వేసవకాలం ఎండలు ఎలా ఉన్నా మీకు అందరికీ తెలుసు. అందరూ దప్పికతో ఉన్నటువంటి చాలామందికి ఇక్కడ దప్పిక తీర్చడానికి మంచినీళ్ళు ఇవ్వడమే కాదు, మజ్జిగతోటి అందరికీ కూడా వాళ్ళ దాహం తీరుస్తున్నారు. గ్రీన్ పార్క్ వారు ప్రెసిడెంట్ గారు కానీ, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు వీళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే వాకర్ మిత్రులు ఏ సర్వీస్ యాక్టివిటీల్లో కూడా మేము ముందున్నాము అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఈ గ్రీన్ పార్క్ కూడా 10-15 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా వాకర్ మిత్రులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో మీ చేతులతో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీరం పార్క్లో ఉన్న గ్రీన్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మరి ఈ మజ్జిగ చలివేంద్రాన్ని ఈరోజు ప్రారంభించడం చాలా ఆనందదాయకం. ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ వీళ్ళు చేస్తున్న సేవ మరి ఈ వేసవకాలంలో మంచి ఉపయోగకరమైన సేవా కార్యక్రమం ఇది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న దాతలకు కానీ, ఇక్కడ ఈ వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా మన భీమవరం ఆల్ వాకర్స్ తరఫున మా యొక్క అభినందనలు తెలియజేసుకుంటాం. గ్రీన్ పార్క్ వాకర్ అసోసియేషన్ వారు మరి చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. అది గౌరవనీయులైన పిఎస్సి చైర్మన్, నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన శ్రీ పులపర్తి రామాంజలి గారి చేతుల మీదుగా వారి అమృతాస్తాలతోటి మధ్యగా చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా మరి ఈ రోడ్లో సుమారుగా 15 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల నుంచి ఉదయం రాగానే ప్రతి ఒక్కరూ కూడా దాహాన్ని తీర్చుకోవడానికి అవకాశంగా మరి ఈ మధ్య చలివేంద్రం మరి వాకర్ మిత్రుల సౌజన్యంతో మరి అందరూ కలిసి పెట్టడం జరిగింది. భీమవరం జేపీ రోడ్లోని సౌందర్య బ్యూటీ క్లినిక్ ఎదురుగా నందు విడిదిల్లులో ఫార్చ్యూనా జ్యువెలర్స్ ఆధ్వర్యంలో రియల్ గోల్డ్ డైమండ్స్ మెగా ఆభరణాల ప్రదర్శన అమ్మకాలను భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, సతీమణి సత్యవాణి, ఏపీఐఎస్సీ చైర్మన్ మంత్రి రామరాజు సతీమణి సుష్మా బుధవారం ప్రారంభించారు. ఈ నెల 2, 3, 4 తేదీల్లో ఎగ్జిబిషన్ ఉంటుందని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చీడే అమ్మాజీ, గంధం శ్రీదేవి, ఎస్ మణి, కీర్తి, రాణి, వాణి, వినీత, పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భీమవరంలో సౌందర్య బ్యూటీ క్లినిక్ వారి తరపున ఫార్చ్యూన్ జ్యువెలరీ వారి మెగా డైమండ్ అండ్ గోల్డ్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నామండి. సో ఈరోజు ఇక్కడ మనకి లోకల్ ఎమ్మెల్యే గారి వైపుతోని ఉండి, ఎక్స్ఎమ్మెల్యే గారి వైపుతోని, డాక్టర్ గారు సత్యనారాయణ రాజు గారి వైపుతోని వీళ్ళందరితోని ఈరోజు గ్రాండ్ ఓపెనింగ్ జరిగిందండి. అంతా లైట్ వెయిట్ అండ్ పోల్కీసి లైట్ వెయిట్లోని అండ్ ప్లస్ హెవీ జ్యువెలరీ కూడా ఉందన్నమాట అండి. ఈరోజు రేపు అంటే 2nd, 3rd, 4th కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుంది. మీరందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. హైదరాబాద్ ఫార్చ్యూన్ జ్యువెలర్స్ వారి ఆధ్వర్యంలో భీమవరంలో సౌందర్య బ్యూటీ పార్లర్ మణిగారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది జరుగుతూ ఉంది. దీనిలో ప్రధానంగా మా మహిళా మనులందరూ వచ్చి ఇక్కడ దీన్ని ఓపెన్ చేయడం జరిగింది, ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇక్కడ రకరకాల జ్యువెలరీ అంతా చాలా బాగుంది. ఇక్కడ డైమండ్స్, అలాగే ఫోల్కీస్తో చేసిన హెవీ జ్యువెలరీ ఉంది, అలాగే లైట్ వెయిట్ జ్యువెలరీ కూడా ఉంది. సో చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే, చాలా బాగున్నాయి. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం యొక్క రేటు పెరుగుతున్న తరుణంలో ఈ లైట్ వెయిట్ జ్యువెలరీ అనేది మహిళా మనులు చక్కగా వినియోగించుకుంటున్నారు ఈ రోజుల్లో. సో కాబట్టి ఇక్కడికి వచ్చి వీటిని వీక్షించి అందరూ వినియోగించుకుంటారు ఈ అవకాశాన్ని అని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
పుస్తక పఠనంతోనే సంపూర్ణ విజ్ఞానమని, తల్లిదండ్రులు పుస్తక పఠనం చేస్తే పిల్లలు పుస్తకాలపై అవగాహనతో పఠనం చేస్తారని డిఎన్ఆర్ కళాశాల రిటైర్డ్ చీఫ్ గ్రంథాలయ అధికారి డాక్టర్ అల్లూరి నరసింహరాజు అన్నారు. భీమవరం సర్ సివి రామన్ స్కూల్లో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల పుస్తక పఠన దినోత్సవాన్ని నిర్వహించారు. నరసింహరాజు మాట్లాడుతూ బాల్యం నుంచి పుస్తక పఠనంతో ఎంతో మంది మేధావులుగా ప్రపంచంలో తీర్చిదిద్దబడ్డారని అన్నారు. మంచి పుస్తకమే మంచి నేస్తం అని అన్నారు. తెలుగు భాషాభివృద్ధి కమిటీ సభ్యులు అరసవెల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విద్యార్థులకు అన్ని రకాల పుస్తకాలు గ్రంథాలయాల్లో లభ్యమవుతాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, స్కూల్ ప్రిన్సిపల్ పెండియాల సరిత, ప్రధానోపాధ్యాయురాలు కె పార్వతి, శైలజ, వరలక్ష్మి విద్యార్థులు పాల్గొన్నారు. స్నేహితుడు మిత్రుడు రంగసాయి గారు చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పడం అంటే ప్రపంచ పఠన దినోత్సవం పురస్కరించుకొని ఈ స్కూల్ వారు చాలా అద్భుతమైన, దివ్యమైన, పవిత్రమైన సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా ఇందాక రంగసాయి గారు చెప్పారు, ఇది ప్రపంచ పుస్తక ఇది మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఒక్కసారి మనం సమీక్షించగలిగితే అమ్మా మనం అనేక పండుగలు, అనేక పర్వదినాలు, అనేక వేడుకలు చేసుకుంటాం. మేము ఉగాది పురస్కరించుకున్నామా ఒక అద్భుతమైన పుస్తకాన్ని ఆవిష్కరించాం. పుస్తకం పేరు ఏంటంటే వ్యామగీత. అది వ్యామగీత లోతుగా మనం చూడగలిగితే అలా వ్యక్తిత్వ వికాసానికి కావలసిన ముడిసరుకులన్నీ కూడా ప్రజాకవి వేమన మనకి చాలా అద్భుతంగా మనకి అందించడం జరిగింది. మేము మొదట ఇది మేడం గారికి ఇస్తున్నాను, గ్రంథాలయంలో ఏర్పాటు చేయాలి. ఈ రోజు ఎంతమో ఏప్రిల్ 2వ తేదీ మనం ప్రపంచ పుస్తక పఠన రోజు చేసుకుంటాం. కానీ ఈరోజు ఈ ఒక్కరోజే కదమ్మా, నా అప్పీల్ ఏంటంటే మీకు ప్రతి 365 రోజులు కూడా పుస్తక పఠనం ఆ విధంగా మనం మౌళి చేసుకొని దానికి మనం ప్రాధాన్యత ఇవ్వగలిగితే మనం అనుకున్నట్టుగా చదువుకోవాలి. పుస్తక పఠనం, ఒక పుస్తకం చదవడం వల్ల వచ్చేటువంటి జ్ఞానం ద్వారా ఎదుటి వ్యక్తితోటి మాట్లాడేటువంటి విధానం మనకు తెలుస్తుంది. అలాగే మనం ముందుగా ఏ అయితే పనులు అనుకుంటామో, ఏ సాధించాలనుకుంటామో దాని అన్నింటికీ ముఖ్య కారణం పుస్తకం. ఒక సెల్ ఫోన్లో లేనటువంటి విషయాలు ఒక పుస్తకంలోనే దొరుకుతాయి. సెల్ ఫోన్లో ఆ నిమిషం వరకే పరిమితం అవుతాయి, రకరకాలుగా అవుతాయి. కానీ పుస్తకాల్లో అలా ఉండదు. మేము చదువుకునే రోజుల్లో మరి పాఠ్య పుస్తకాలతో పాటు చందమామని, బొమ్మరిల్లని, లేదా తెనాలి రామకృష్ణకి సంబంధించినటువంటి ఇది బట్టి విక్రమార్క, ఇలా ఎన్నో స్టోరీస్ కూడా చదువుకునే ఉండేవాడు. అలాగే అది కాకుండా పెద్ద బాల శిక్ష, ఇవన్నీ కూడా ఆనాడు మరి స్కూల్స్లో ఉండేటువంటి తరగతుల గదులతో పాటు పాఠ్య పుస్తకాలతో పాటు ఇవి కూడా చదివించడం వల్ల ఈ రోజున ఏదైనా తెలుసుకోవాలి, మాట్లాడాలి అంటే ఏ పుస్తకాన్ని చదవక్కర్లేకుండా మేము మాట్లాడగలుగుతున్నామంటే ఆనాడు నేను చదువుకున్నటువంటి పుస్తకాలే ఆధారం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సమయం ఉన్నప్పుడు సెల్ ఫోన్ పక్కన పెట్టి చక్కటి న్యూస్ పేపర్ అయినా చదవండి. విద్యార్థులారా పుస్తక పఠనం చేయండి. మేము ఏం చేస్తున్నామంటే ఈ కాన్సెప్ట్ తోటి మరి ప్రతి చోట కూడా పుస్తకాలు పఠనం చేసేలా చేయాలని, ప్రపంచంలోనే ఈ బాలలు పుస్తక పఠనం చేయాలనే దినోత్సవం జరుపుతున్నారంటే పుస్తక పఠనం ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. మీ అందరూ కూడా మేధావులుగా తీర్చిపడ్డాలంటే పుస్తక పఠనమే ప్రధానం. మీ క్లాస్ పుస్తకాలు మీకు ఉంటాయి, కానీ ప్రాపంచిక విషయాలు తెలియజెప్పే విషయాలు ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. అటువంటి పుస్తకాల ద్వారా ప్రపంచంలో అనేక మంది మేధావులుగా తీర్చిదిద్దబడ్డారు. మరి పోటీలు పెట్టాం పొద్దున్న. మరి మేధావి డిఎన్ఆర్ కళాశాల అసిస్టెంట్ ప్రిన్సిపాల్, అలాగే డిఎన్ఆర్ కళాశాల చీఫ్ లైబ్రేరియన్. ఆ లైబ్రరీలో పుస్తకం చదవాలి,
పుస్తకం చదవాలి అనే ఆసక్తి పెంచినటువంటి మహానుభావుడు డాక్టర్ నరసింహరాజు గారు. ఆయన ఒక చెప్పాలంటే ఆయన ఒక ఎన్సైక్లోపీడియా లేదా ప్రతిభాల శిక్ష, ఆయన గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి అసలు పుస్తక పఠనం అనేది కళాశాల విద్యార్థులకు నేర్పినటువంటి మహానుభావుడు డాక్టర్ నరసింహరాజు గారు. అందుకని ఇవాళ గ్రంథాలయాలు ఇవన్నీ ఉన్నాయంటే కారణం ఏంటి? ఆ పుస్తకాలను ఊరికే పెట్టారా? క్యాష్ బోర్డు ఉంటుంది బ్యాంకుల్లో, కానీ జ్ఞానం అనేది పుస్తకంలో ఉంటుంది. మన అంచేత డబ్బు సంపాదించడం ఏదో సంపాదించారు, జ్ఞానాన్ని సంపాదించాలి. అందుకని పుస్తకాలు చదవండి. పుస్తకం అనేది ఒక మంచి స్నేహితుడు లాంటిది. మనం చాలాసార్లు వింటూనే ఉన్నాం ఈ పదాలు. పుస్తకం చదవడం వల్ల జ్ఞానం అనేది పెంపొందిస్తుంది, మన సంస్కారం అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో పుస్తకం చదవడం అనేది చాలా మంచి ఒక అలవాటు. ప్రతి ఒక్కరూ కూడా పుస్తకాన్ని చదివి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. అలాగే సంస్కారం, ఎవరితో ఎలా మెలగాలి అనేది కూడా పుస్తకం చదవడం వల్ల మనలో ఇంప్రూవ్మెంట్ అనేది కలుగుతుంది. అలాగే ఈరోజు ఇలాంటి ఒక మంచి ప్రోగ్రామ్ని మా స్కూల్లో నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే దీనికి సంబంధించి పోటీలు పెట్టడం జరిగిందండి. ఎస్ఏ కాంపిటీషన్, డెబిట్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. దానికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందుగా అందరికీ ప్రపంచ బాలల పుస్తక పఠన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పుస్తకం అంటే హస్తభూషణం అంటారు. అంటే పుస్తకాలు మన చేతిలో ఉంటే మనకు ఆభరణాలు ఉన్నట్టే. అలాగే పుస్తకాల గురించి మెయిన్ ముఖ్యంగా తాపత్రయపడే వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు రోజుకి 21 గంటలు ఖచ్చితంగా పుస్తకాలు చదివేవారు. అలాగే లండన్లో స్కూల్ ఎకనామిక్స్ అనే ఒక లైబ్రరీలో కూడా ఆయన ఎన్నో పుస్తకాలు చదివారు. అలాగే మనకి ఒక పద్యం ఉంది, దొరలు దోచలేరు దొంగలు ఎత్తుకుపోరు, మాతృజన్మ వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనము విద్యాధనం కూడా లలిత సుగుణచార తెలుగు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల కోడింగ్ క్లబ్ wheels.ai-తో కలిసి 3 నెలల పాటు ఫుల్ స్టాప్ డెవలప్మెంట్ కోర్స్ ఆన్లైన్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేవీ మురళీకృష్ణబాజు చెప్పారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను బుధవారం కళాశాల మేనేజ్మెంట్ మీటింగ్ హాల్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా కోడింగ్ క్లబ్ కన్వీనర్ డేవిడ్ రాజు మాట్లాడుతూ wheels.ai-తో జరిగిన ఒప్పందంలో భాగంగా 2 నెలల పాటు ఆన్లైన్లో శిక్షణ పొందడం, 1 నెల ఇంటర్న్షిప్ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కోర్స్ ఈ నెల 3వ వారం నుండి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఇందులో విద్యార్థులు శిక్షణ పొందేందుకు ముందుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రధానంగా పరిశ్రమకు చెందిన నిపుణులు వాస్తవ ప్రపంచంలో జరుగుతున్న సాంకేతిక ప్రగతిని అందించడం జరుగుతుందని అన్నారు. కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేస్తామని డేవిడ్ రాజు వివరించారు. కోడింగ్ క్లబ్ అలాగే wheels.ai అనేవారు ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అది 3 months కోర్సు. ఈ 3 monthsలో 2 months కంప్లీట్ ఆన్లైన్లో జరుగుతుంది. తర్వాత 1 month త్వరగా ప్రాజెక్ట్ వర్క్ చేస్తారు. సో దీని మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఫండమెంటల్స్ అన్నీ కూడా ఈ లాస్ట్ 1 monthలోనే ప్రాజెక్ట్ చేసేటప్పుడు బాగా ఎక్కువ వస్తుంది. సో ఆ ప్రాజెక్ట్ వల్ల ఫ్యూచర్లో స్టార్టప్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకున్న ఈ అన్నిటికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకునే స్టూడెంట్స్ అందరూ దీన్ని ఉపయోగించుకోవాలి. సో దీనికి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఇది కండక్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ. Under the mentorship of David Raju of our faculty, conducting a full stack development, which is a very nice program, and nowadays it is a mainly highly demanded program in the market also, for a 3 months program. And without disturbing our regular classes, this program was planned. That is a very nice thing. The students can learn, participate in this for 2 months continuous lessons. After that they are going to do one project and they will get a certificate. That too they will gain a knowledge in a full stack development. In addition, for the top 5 performance and 2 performance, they are given some additional benefits also. I think I appeal all the students to register for this and join for this program. Hi, we are from SRKR Coding Club. We are conducting a full stack web development course workshop, collaborating with wheels.ai, and it is a workshop where we will be making you technically strong from teaching you the technical aspects of HTML, CSS, JavaScript, Vue.js, and MongoDB, Express.js, and Pinya also. So we are SRKR Coding Club in collaboration with wheels.ai conducting a 3 months course on full stack development. Most of the students usually think that web development is only HTML, CSS, and JavaScript, but it's not correct. You have to learn much more things. So in this course, we are going to concentrate on various
technologies like Node.js, Express.js and all. ది భీమవరం క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం సోమవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. తాత్కాలిక గౌరవ అధ్యక్షులుగా మాజీ ఛాంబర్ అధ్యక్షులు మానేపల్లి సూర్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా చిన్ని బాబురావు, సెక్రటరీగా సంగడి వీర వెంకట శివ సత్యనారాయణ బుజ్జి, ట్రెజరర్ గా మావూరి సుందర్రావు, వైస్ ప్రెసిడెంట్ గా ఐశెట్టి రామకృష్ణ, జాయింట్ సెక్రటరీగా పెరుమాళ్ల కృష్ణమోహన్, వర్కింగ్ కమిటీ సభ్యులుగా 13 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని సత్కరించారు. రెండోసారి ఎన్నుకున్నందుకు మా క్లాత్ మర్చెంట్ సంఘ సభ్యులకి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఉదయం వర్కింగ్ కమిటీ హాలు ఓపెన్ చేయడం మన ఎమ్మెల్యే గారి చేత చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే మన అసోసియేషన్ భవనాన్ని చక్కగా రూపంగా తయారు చేయడానికి అందరూ కృషి చేస్తున్న మా యొక్క సంఘ సభ్యులు మరియు మా వర్కింగ్ టీం అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. నేను క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పడ్డాను. ఇక్కడి నుంచి ఇంకా ఈ యొక్క అసోసియేషన్ భవనాన్ని ఇంకా చాలా అద్భుతంగా తీసుకురావాలనే ఆశయంతో ముందుకు వెళ్తున్నాను. దాంట్లో 2020 నూతన అధ్యక్షుడిగా చిన్ని బాబురావు ఎన్నికయ్యారు. అలాగే కార్యదర్శిగా సంగడి కూర్చొని నేను ఎన్నికయ్యాను. అలాగే వర్షం ప్రసాద్ గారిగా మామూలు సుందరరావు గారు ఎన్నికవడం జరిగింది. అలాగే వైస్ ప్రెసిడెంట్ గా ఐశెట్టి రామకృష్ణ గారు ఎన్నికయ్యారు. అలాగే మన జాయింట్ సెక్రటరీగా తిరుమల మోహన్ గారు జాయింట్ సెక్రటరీ ఎన్నికయ్యారు. అలాగే మా సభ్యులందరూ కూడా మమ్మల్ని ఈ భవనాన్ని ఇంకా డెవలప్ చేయమని, ఇంకా సుందరంగా తీసుకెళ్తామని కోరారు. అలాగే మా 2 సంవత్సరాల హయాంలో ఈ భవనాన్ని ఇంకా కొంచెం సుందరంగా చేసి అలాగే పైన భోజనశాల వేయాలని మా కమిటీ దృఢ చేస్తుంది. అలాగే కూడా మా సభ్యులందరూ కూడా మా సహకారం మాకు అందించవలసిందిగా కోరుతున్నాం. అలాగే వచ్చి మమ్మల్ని ఈ సీట్లో కూర్చోబెట్టినందుకు మా సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగరాణి, పీఎస్సీ చైర్మన్ అంజుబాబు. ఎస్టీలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. వీరవస్త్రం జెడ్పీటీసీ గుండా జయప్రకాష్ పుట్టినరోజు సందర్భంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు. భీమవరం మండలంలోని పలు గ్రామాలలో 1,90,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజుబాబు, టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.